హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగానే ఉన్నారు కదా. ఈరోజు వీడియో మన ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగపడే చిట్కాలు, ఇంట్లో ఉండే వస్తువులతోనే చిట్కాలు ఎలా చేయాలనేది చూపిస్తానండి. చాలా సింపుల్ చిట్కాలు ఎలా చేయాలి, ఇంట్లో ఉండే వస్తువులతోనే, బయట ఏమీ కొనకుండా ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తానండి. చాలా మంచి యూస్ఫుల్ చిట్కాలండి. ఆడవాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ వచ్చేసి బిస్కెట్స్ అండి. మనం పిల్లలకి ఇంట్లో బిస్కెట్లు తెస్తూ ఉంటాం కదా. ఆ ఫుల్ బిస్కెట్ మొత్తం తినేసేయరు కదా. అవి మనము మిగిలిన బిస్కెట్లు ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటాం కదా. అయినా కూడా వెదర్ అనేది చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడ్డప్పుడు బిస్కెట్లు అనేవి మెత్తబడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు బిస్కెట్లు అనేవి మెత్తపడకుండా ఉండాలంటే ఆ బిస్కెట్లలో కొంచెం ఇలాగా షుగర్ చల్లేయండి దాని మీద నుంచి. ఈ బిస్కెట్లు అనేవి మెత్తబడకుండా ఉంటాయండి. ఇలా షుగర్ చల్లేసిన తర్వాత ఇలాగా మూత పెట్టేసుకోండి. ఈ విధంగా బిస్కెట్ అనేవి మెత్తబడకుండా ఉంటాయండి. ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి పప్పు దినుసులండి. ఈ పప్పు దినుసుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా పురుగులు అనేవి పడుతూ ఉంటాయి. వైట్ కానీ నల్లవి కానీ ఆ పురుగులు అనేవి పడుతూ ఉంటాయి కదా. నెల మొత్తానికి సరిపడ తెచ్చుకుంటాం మనం ఇంట్లో సరుకులు. అలాంటప్పుడు ఈ పప్పులోకి పురుగులు అలాంటివి ఏమీ పట్టకుండా ఉండాలి అంటే కనుక ఇందులోకి మనం బిర్యానీ యూజ్ చేసే ఆకులు ఉంటాయి కదండి. అవి ఇలాగా చిన్నవి ఇలా తుంచుకొని ఇలా మధ్యలో అక్కడొకటి పెట్టేస్తే కనుక పురుగులు అనేవి పట్టకుండా ఉంటాయండి. బిర్యానీ ఆకు స్మెల్తోని చక్కగా నెలంతా చాలా చక్కగా ఉంటుంది. ఎలాంటి పురుగులు అనేవి పట్టకుండా మనం మంచిగా వాడుకోవచ్చు పప్పులు అనేవి నెల మొత్తము. ఈ టిప్ నచ్చింది కదా ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టపడేదండి నెయిల్ పాలిష్. ఈ నెయిల్ పాలిష్ మనము పెట్టుకునేటప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ విధంగా నెయిల్ పాలిష్ మనము నెయిల్కి ఇలా పెట్టుకుంటాం కదండి. ఈ విధంగా ఇలా పెట్టుకున్నప్పుడు సైడ్కో ఇలా పైకో ఇలా అంటుకుపోతూ ఉంటుంది కదా. అలా అంటుకోపోకుండా మంచిగా నీట్గా రావాలి. ఇలా పైకి సైడ్కి అంటుకోకుండా నీట్గా రావాలి అంటే కనుక నేనైతే ఒక చిట్కా చూపిస్తానండి. ఇలా ఇది ఉంటుంది కదండి, మనం బట్టలకి యూస్ చేసుకోవడానికి క్లిప్ అనేది యూస్ చేస్తాం కదా, బట్టలు ఆరబెట్టుకోవడానికి. ఈ క్లిప్ సహాయంతోనే మనము ఈజీగా నెయిల్ పాలిష్ నెయిల్కి అనేది పెట్టుకోవచ్చండి. చూపిస్తాను అది ఎలాగో. ఫస్ట్ మనము ఈ క్లిప్పుని ఇలాగా పెట్టుకోవాలండి. ఇలాగా పెట్టేసుకొని వేళ్ళకి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనము నీట్గా నెయిల్ పాలిష్ అనేది నీట్గా వస్తుందండి. ఎక్కడ చివర్లో ఏం అంటుకోకుండా ఇలా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇట్లా నీట్గా వస్తుంది. చూడండి, ఎక్కడ కూడా చివర్న అంటుకోలేదు. ఇది చూడండి, దీనికి చూడండి ఎంత నీట్గా ఉందో. చూసారు కదా, ఇది నీట్గా ఎలా ఉందో చూడండి. ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలాగా సిస్టమ్కి లేకపోతే ల్యాప్టాప్కి యూస్ చేసే ఛార్జర్లు ఉంటాయి కదండి. అవి ఇలాగ వాడిన తర్వాత ఇలాగ పెట్టేస్తూ ఉంటాం కదా, చూడ్డానికి కూడా మంచిగా కనిపించదు. అలాంటప్పుడు ఇది నీట్గా మంచిగా కనిపించాలంటే కనుక ఇలాగ దీన్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి నీట్గా.
మనకు అయిపోయిన టూత్ పేస్ట్లు ఉంటాయి కదండి, వాటికి ఇక్కడ కొంచెం హోల్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో ఈ విధంగా హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. దీనికి ఇలాగా క్యాప్ పెట్టేసేయండి. చూసారు కదా, ఇలాగా నీట్గా ఉంటుంది. నీట్గా కనిపిస్తుంది, చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. అయిపోయిన టూత్పేస్ట్లతో కూడా మనము ఇట్లా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి బ్యాంగిల్స్ అండి. మన ఆడవారికి చేతులకు వేసుకుంటాం కదా బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ మనం ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళిన, ఏదైనా అకేషన్కి అలాంటిది ఏదైనా వెళ్ళిన ఎమర్జెన్సీగా మనకి బ్యాంగిల్స్ అనేవి అంత తొందరగా కొందరి చేతులకి అంత తొందరగా ఎక్కవు కదా. ఇలా కొంచెం కష్టంగా ఎక్కుతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి. అలా ఈజీగా ఎక్కించుకోవాలి అంటే కనుక నేనైతే ఒక టిప్ అయితే చూపిస్తానండి. ఎలా ఈజీగా ఈ బ్యాంగిల్స్ మన చేతికి ఎక్కించుకోవాలనేది ఈజీగా చూపిస్తానండి. ఫస్ట్ ఇలాంటి పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదండి, మనము షాప్కి ఏదన్నా చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు మనకి ఇస్తూ ఉంటారు. అది చేతికి ఇలాగా తొడిగేసుకోండి. ఇలాగ చేతికి తొడిగేసుకొని మనము అంతా ఒక్కటేసారి ఎక్కించుకోకండి. టూ బ్యాంగిల్స్ ఇట్లాగా ఈజీగా ఎక్కిపోతాయి. చూసారు కదా, ఈజీగా బ్యాంగిల్స్ ఇలాగా ఎక్కించుకోవచ్చు మనం చేతులకి. ఒక్క బ్యాంగిల్ కూడా పగలదండి. ఇట్లా అన్నీ ఒకేసారి ఎక్కించుకున్నామంటే కనుక బ్యాంగిల్ అయితే పగిలే ఛాన్స్ ఉంది. ఇలాగా మళ్ళీ కవర్ అనేది ఇలాగా తీసేయచ్చు. అలాగా తీసేయచ్చు. మనం బ్యాంగిల్స్ అయితే చక్కగా ఇలాగా చేతులకి ఎక్కించుకోవచ్చండి. చూసారు కదా, చాలా ఈజీగా బ్యాంగిల్స్ ఎక్కించుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలాంటి మసాలా డబ్బాలు అనేది సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలాంటి బాక్సులు వాడిన తర్వాత ఇలాగా ఓపెన్ చేసి ఉంటుంది. అవి కింద పడిపోతూ ఉంటాయి కదండి. అలాగా పడిపోకుండా లోపట ఉన్న మసాలాలంతా కింద పడిపోకుండా ఉండాలంటే ఈ రబ్బర్ సహాయంతో మనము ఇలాగ పెట్టేసుకోవచ్చు అండి. ఓపెన్ అవ్వకుండా ఉంటుంది ఇలాగ పెట్టేసామంటే చక్కగా. చూసారు కదా, ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనము ఇలాంటి జాలి గంటెలు ఉంటాయి కదండి, మనము డీప్ ఫ్రై చేసినప్పుడు యూస్ చేస్తూ ఉంటాము. దీన్ని మనము ఎలా యూస్ చేయాలనేది చూపిస్తానండి. ఇలా వాల్కి పెట్టేసి మన ఇంట్లో స్పూన్లు ఉంటాయి కదా, వాటిలో మనము ఈ స్పూన్ అనేది ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. మనకి స్పేస్ కూడా మిగులుతుంది. ఇలాగా చూసారు కదా, ఈ విధంగా ఎన్ని స్పూన్లు అంటే అన్ని స్పూన్లు ఇందులో మనం వేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనము ఇలాంటి యూస్ చేయని బ్రషెస్ ఉంటాయి కదండి, పాత బ్రష్లు. ఇలాంటి పాత బ్రష్తోని మనము ఏం చేయొచ్చు అంటే ఈ చాక్ అనేది వేడి చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కట్ చేసిన దాన్ని మనము దీనికి ఇలాగా మళ్ళీ కొంచెం పై భాగాన్ని వేడి చేసి ఇలాగా స్టిక్ చేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు మనం దీంతో ఏం చేద్దామంటే అలా చేసిన దాంతో మనకి ఇంట్లో ల్యాండ్ ఫోన్ అనేది ఉంటుంది కదా, ఇట్లా ఈజీగా దీన్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే కీబోర్డ్స్లు ఉంటాయి కదండి, వాటిని కూడా ఇలాగా ఈ టిప్స్ అయితే మీకు నచ్చినాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.